ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి మరొక కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఆయనే భారతీ కంపెనీకి చెందినటువంటి శాశ్వత డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప. మైసూర్లో ఈయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇదే అంశం మీద పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్కరికి అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది, రోజుకు ఒక కొత్త పేరు అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో గతంలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, గత సీఎం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆయనతో పాటు భారతీ కంపెనీ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురు కూడా సిట్టు ఏదైతే విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గైర్హాజరైపోయారు. ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేరు. వీళ్ళ మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. పూర్తిగా పరారీలోకి వెళ్ళిపోయారు. ఎట్టకేలకు గాలింపు చర్యలు చేపట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బాలాజీ గోవిందప్ప అయితే దొరికారు. ఆయన మిగతా వాళ్ళు చూసుకుంటే ఐఏఎస్గా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి. ఈ విధంగా పారిపోవడం ఏంటంటే ఐఏఎస్ అధికారులు ఏంటి ఈరోజు? అంటే ఇవాళ ఐఏఎస్ అధికారా, ఐపీఎస్ అధికారా, ఐఆర్ఎస్ అధికారా, ఐసీఎస్ అధికారా, వాళ్ళు ఉద్యోగ విధులు నిర్వహించిన రోజు వాళ్ళు ఏ స్థాయి పదవులు చేశారనేది అప్రస్తుతం. వాళ్ళు ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎటువంటి అవినీతి అక్రమాలు అరాచకాలలో వాళ్ళు భాగస్వాములై ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనలో వాళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి ఇవాళ జేబు దొంగల్లాగా, లేదు చైన్ స్నాచర్లాగా, హౌస్ బ్రేకర్లు ఉంటారు, ఇళ్ళని తాళాలు పగలగొట్టి ఇళ్లలో జొరబడి అటువంటి వాళ్ళలాగా, అంటే సీజన్డ్ క్రిమినల్స్ వాళ్ళ స్థాయిలో ఇంకా ఒక అడుగు ముందుకేసి వాళ్ళకంటే ముందెత్తున వీళ్ళు పరారు అంటున్నారు. ఇవాళ చట్టం అంటే బాధ్యత లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు, విచారణలంటే అసలు భయం లేదు. మమ్మల్ని ఎవరైనా చేయగలరు అని చెప్పని ఈ అధికారము, ఈ హోదా, ఈ పరపతి, ఇప్పుడున్న ఈ యంత్రాంగ బలం శాశ్వతం అని చెప్పని కన్ను మిన్ను కానరాకుండా చెలరేగిపోయి అరాచకాల్లో భాగస్వాములయ్యి ఇవాళ ఈ రకంగా అరెస్టులు అవుతున్నారు. వెతికి వెంటాడి పోలీసులు వలపన్ని వీళ్ళని చిక్కపట్టుకొని అరెస్టులు చేస్తున్నారు. అంటే ఏంటి అర్థం? అక్కడ వీళ్ళని సో అండ్ సో కంపెనీ డైరెక్టర్, సో అండ్ సో జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, సో అండ్ సో జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీ అని చెప్పని సంబోధించుకోవాల్సిన అవసరం ఉందా? ఆ మర్యాద, ఆ గౌరవం, ఆ స్థాయికి మచ్చ తెచ్చారు ఈ వ్యక్తులు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అధికారం కట్టబెడితే ఆ అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేసి ఈ రకంగా తన వందిమాగతుల చేత తప్పుడు మీద తప్పులు చేస్తుంటే, సరే ఆయనంటే రాజకీయ నాయకుడు, అప్పటికే 10ల సంఖ్యలో కేసులు, జైలు జీవిత నేపథ్యంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి కేసులన్నా లెక్కలేదు, జైలన్నా అలవాటైపోయిన ప్రక్రియ. అటువంటి వ్యక్తి ఆయన తప్పు చేశాడంటే మనం కూడా అర్థం చేసుకున్నాం. కానీ ఆయన నేపథ్యం తెలుసుండి ఆయనతోటి అంటగాగితే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది గతంలోనే జైలు పాలయ్యి ఉన్న అధికారులు కళ్ళ ముందు కనిపిస్తూ, ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధికారులు కళ్ళ ముందు కనిపిస్తుంటే మళ్ళీ కూడా అవే తప్పుల్లో అదే విధమైన ప్రక్రియలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు అని అంటే తెలిసి తెలిసి ఆ తప్పులలో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. అంటే బేసికల్గా వీళ్ళు చదువుకొని ఒక స్థాయికి వస్తే వచ్చారేమో కానీ, ఉన్నత విద్యావంతులు అయితే అయ్యారేమో కానీ, మనస్తత్వపరంగా ఫక్తు క్రిమినల్ మెంటాలిటీ. కాబట్టి ఇవాళ తప్పు చేసేవాడికి నువ్వు నాలెడ్జ్ షేరింగ్ చేస్తున్నావు అనంటే, ఆ తప్పుకు సహకరిస్తున్నావు అనంటే నువ్వు కూడా తప్పుడు వాడివి అయితేనే. నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు రూల్ ఆఫ్ లాకి, బిజినెస్ రూల్కి కట్టుబడి ఉండేవాడివి అయితే, నీకు చట్టం అంటే భయం ఉంటే, ప్రజలు వాళ్ళ ఓటు ద్వారా అధికారం కట్టబెట్టింది మంచి పరిపాలన ఇవ్వడానికి తప్ప అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాస్తులు సంపాదనకి కాదు అని చెప్పనే విఘ్నత, విచక్షణ ఉన్న వ్యక్తులైతే ఈ గతి పట్టదు. ఎన్నాళ్ళు పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? ఇవాళ మీరు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు, సీనియర్ అధికారులుగా పనిచేసిన వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీల్లో డైరెక్టర్లుగా పనిచేసిన ఈ గోవిందప్ప బాలాజీ చార్ట్ అకౌంటెంట్. భారతి గారికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు మొత్తం ఇతనే నిర్వహించేవాడట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నవంబర్లో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ మాటున బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ డిస్టిలరీ నుంచి ఎంత లిక్కరు, ఏ బ్రాండు, ఏ రోజు ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేస్తున్నారనే డీటెయిల్స్
బెవరేజెస్ కార్పొరేషన్ డేటా ఎంట్రీ ఆపరేటరు రాజకాశ్ రెడ్డి అనే అతను హైదరాబాద్లో పెట్టిన ఆఫీస్కి ఆ డేటా ఏ రోజుకి ఆ రోజు షేర్ చేస్తుంటే దాన్ని బేస్ చేసుకొని అతను ఒక 7 అంచెల నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని క్యాష్ కొరియర్లు, క్యాష్ హ్యాండ్లర్లు, క్యాష్ రిసీవర్లు ఇటువంటి ఒక వ్యవస్థను అతను ఏర్పాటు చేసుకొని ఈ కంపెనీల ద్వారా మామూలు వసూలు చేసి ఆ మామూళ్ళని ఈ ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, గోవిందప్ప బాలాజీలకి చేర్చేవారు. ఈ ప్రక్రియలో ఇప్పుడు ఎంపీగా ఉన్న లోక్సభ ఎంపీ మిథున్ రెడ్డి అతను కూడా కీలక పాత్ర పోషించాడు అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనం ఈరోజు గోవిందప్ప బాలాజీ మైసూర్లో అరెస్ట్ అయిన వార్త విన్నాం. ఇదే సమయంలో మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఇంకొక వార్త వచ్చింది. మిథున్ రెడ్డి గతంలో ఏపీ హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. సత్యకుమార్ అని చెప్పనే బెవరేజెస్ కార్పొరేషన్ అధికారి తనిచ్చిన 164 స్టేట్మెంట్లో నన్ను గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్లో నా పేరు పెడతారేమో, నన్ను అరెస్ట్ చేస్తారేమోనని చెప్పి నాకు భయంగా ఉంది. ఏప్రిల్ 4వ తారీఖు వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్న దృష్ట్యా నేను పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సిన బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉన్నా కాబట్టి ఈ లోపుగా నన్ను అరెస్ట్ చేయకుండా నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి. అసలు ఈ కేసుతో నాకు సంబంధమే లేదు అంటే ఇక్కడ ముందస్తు బెయిల్ ఇవ్వమన్నాడు, మళ్ళీ మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వమన్నాడు అని హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. హైకోర్టు అసలు నీ పేరు ఇప్పటికి ఇంకా ఎఫ్ఐఆర్లోనే నమోదు కాలేదు, ఇప్పుడే వచ్చి నువ్వు ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పని అడగటం అని అంటే తొందరపడి కోయిలు ముందే కూర్చున్నట్టుగా లెక్క. కాబట్టి నీ ప్రతిపాదన మేము కొట్టేస్తున్నామని చెప్పని హైకోర్టు కొట్టేసింది. కొట్టేసిన మీద సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపి కేసు పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు ఇతని మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పని అంటే ఒక రకంగా కొంత రక్షణ కల్పించారు అరెస్ట్ చేయకుండా. ఈ కల్పించిన నేపథ్యంలో ఈరోజు మరొకసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పష్టమైన వర్షను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇతను గతంలో ముందస్తు బెయిల్కి అప్రోచ్ అయినాడు, ఇతని కేసులో అక్యూజర్ కాదు, కానీ ఇవాళ ఇతని కేసులో అక్యూజరు. ఇతన్ని విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా డెవలప్మెంట్స్ ఆ కేసులో ఉన్నాయి, చాలా వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరెవరు పాత్ర ఏంటి, ఎవరెవరు ప్రమేయం ఏంటి అనేది నిర్ధారణ అవుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇతనిని అరెస్టు చేయకుండా ముందస్తు రక్షణ ఇవ్వాల్సిన నెస్టీ లేదు. కాకుంటే ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తిరిగి హైకోర్టుగా పంపిస్తున్నాం. హైకోర్టు 4 వారాల్లోగా ఇతనికి బెయిల్ ఇవ్వటమా ఇవ్వకపోవటం అనేది మీరే నిర్ధారణ చేయండి బేసింగ్ ఆన్ ది కేస్ మెరిట్స్. సుప్రీంకోర్టు ఏదో ఇతనికి ముందస్తు రక్షణ ఇచ్చింది అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేస్ మెరిట్స్ బేస్ చేసుకొని మీ డిస్క్రిప్షన్ మేరకు మీరు నిర్ణయం తీసుకోండి. దీన్ని ఒక 4 రోజుల లోపుగా ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురండి అని చెప్పారు. చెప్పిన మీదట రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేస్తున్న సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి గారు హైకోర్టులో ఇది ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చే లోపుగా ఈ లోపుగా మేము ఇతను అరెస్ట్ చేయము అని చెప్పని ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు బాల్ మళ్ళీ హైకోర్టుకు వచ్చింది. ఇక్కడ ఈ స్థాయికి కేసు చేరున్న నేపథ్యంలో ఇప్పటికే గౌరవ హైకోర్టులో మొన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు సంబంధించిన బెయిల్ ప్రతిపాదనలో రిజెక్ట్ అయ్యిందన్న నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డికి కూడా రాష్ట్ర హైకోర్టు నుంచి అదనపు వెసులుబాటు దక్కడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా అతనికి కూడా ముందస్తు బెయిల్ దక్కటం అనేది అసాధ్యం. 100కి 100 పాళ్ళు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ కావడం అనేది తథ్యం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగికులు, ఆయన కోసం పనిచేసిన అధికారులు. గోవిందప్ప బాలాజీ భారత్ గారికి సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ మొత్తం కూడా డీల్ చేసిన వ్యక్తి, భారతీ సిమెంట్స్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తుల వరకు డబ్బు చేరింది. ఆ తర్వాత ఇంకా ఎవరికి చేరింది అని చెప్పని విచారణ చేసి నిర్ధారణ చేసుకోవాలి. అంటే ప్రతి సామాన్యుడికి ఉన్న కామన్ సెన్స్ ప్రకారం అర్థమయ్యేదేంటి, మనకి బ్యాంకులో మనం చెక్ పాస్ చేసుకుంటే టోకెన్ ఇస్తారు. మన టోకెన్ నెంబర్ పిలిచినప్పుడు ఆ టోకెన్ ఇస్తే మనకు క్యాష్ ఇస్తారు. టోకెన్ మనకి ఇచ్చారు అని అంటే మనం అధికారిక ఆ డబ్బు తీసుకోవడానికి మనమే అధికారిక వ్యక్తి అని కదా. అలాగే భారతి గారికి డబ్బు చేరాలి. భారతి గారి ఫైనాన్షియల్ ఇష్యూస్ చూసే గోవిందప్ప బాలాజీ వరకు చేరాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది శంకులో పోస్తే కానీ తీర్థం కాదు. కాబట్టి అధికారికంగా ధృవీకరణ చేసుకోవాలంతే. డబ్బు చేరింది భారతి గారికి అనేది ప్రతి సామాన్య పౌరుడికి నిర్ధారణ అయిపోతూ ఉంది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వరకు చేరాయి. చేరిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడికి చేరుంటాయి అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి, మామూలు ద్వారా వసూలైన 3,200 కోట్ల రూపాయలు
అంతిమ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి భారతీరెడ్డి గారు అనేది నిర్ధారణ అయిపోతూ ఉంది. కాకుంటే వీరిని కూడా పిలిచి విచారణ చేసిన తర్వాత నెక్స్ట్ సమన్ చేసేది, విచారణకి పిలిచేది, అరెస్టు అయితే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేనిది జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని. ఇప్పటికే తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్డిపిఆర్ కమిషనర్గా ఉండి 370 కోట్ల రూపాయలు సాక్షి యాజమాన్యానికి అనీవెన్ బెనిఫిట్ యాడ్ రెవెన్యూ రూపంలో కల్పించాడు అని చెప్పని వార్తలు వింటున్నాం. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి సంబంధించిన సాక్షికి యాడ్ రెవెన్యూ కట్టబెట్టాడు. కట్టబెట్టినందుకు ఇతను కేసులో ఉన్నాడు. మరి పుచ్చుకున్న భారతి గారు కూడా కేసులో ఉండి తీరుతుందిగా. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈయన ఇచ్చాడు, ఆమె పుచ్చుకుంది. ఈయన మీద కేసు పెట్టినప్పుడు పుచ్చుకున్నమ్మ మీద కూడా లేకుండా ఎట్లుంటుంది? కాబట్టి ఇక్కడ కథలన్నీ కంచికి చేరటం మొదలైనవి. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారి వరకు ప్రస్తుతం వీళ్ళన్నీ వాళ్ళ వైపే చూపిస్తూ ఉన్నాయి. రేపు అంతిమంగా వాళ్ళు కూడా కేసుల్లో ఇన్వాల్వ్ అవటం ఖాయం. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా గతంలో పేరుని జయసుధ గారి విషయంలో మహిళ కదా అని చెప్పని సానుభూతి చూపించారు అని చెప్పని వార్త వచ్చిన నేపథ్యంలో ఆయన ఏదైనా ఎక్స్క్యూజ్ చేస్తే భారతి గారి ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి వరకు కేసు కన్ఫైన్ అయిద్దేమో తప్ప, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా భారతి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు కేసులో ఇన్వాల్వ్ కావటం ఖాయం. దానికి వాళ్ళ ఎంట్రీ టికెట్ లాగానే గోవిందప్ప బాలాజీ అరెస్ట్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.